జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది? గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా ప్రజా సమస్యలు ప్రజా కంటక పాలన మీద వెలుగెత్తి మా గొంతుతో చాటామో, ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చే మధ్యలో కూడా అదే స్ఫూర్తితోటే మేము ప్రెస్లో ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా వెలుగులోకి తీసి ప్రజాబాహుల్యంలో పెట్టామో, ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకునే సందర్భంలో కూడా రాష్ట్రానికి సంబంధించి రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కొన్ని అంశాల పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశాన్ని బాధ్యతగా దృష్టిలోకి తేవడానికి ఈరోజు వాస్తవానికి మేము ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి నేను పిలుపునివ్వడం జరిగింది. దానిలో అదృష్టంగా వీరందరూ కూడా మమేకం అవుతా ఈ విజయోత్సవ సభలో కూడా ఒకేసారి కలవటం వల్ల అందరం కూడా మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశం మాకు కలిగింది. రాష్ట్రంలో ఓటర్లు వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్కు పట్టం కట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్లో భాగస్వామ్యం చేయడము. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాష్ట్రంలో ప్రజలు ఈరోజు చాటారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంత పెద్ద విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. 22 పార్లమెంటు సభ్యులు, 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఈరోజు మోడీ గ్యారంటీ, బాబు షూరిటీ, పవన్ సిన్సియారిటీ ఇవన్నీ కూడా అవినీతి అంతం. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మూడోసారి వచ్చేటటువంటి ప్రభుత్వం యొక్క ఉక్కు సంకల్పం అవినీతిని అధపాతాళంలోకి తొక్కివేయడం. ఇవాళ ఒక్కసారి మాకు బాధ్యతగా ఏదైతే రాష్ట్రంలో విశృంఖంగా జరిగినటువంటి అవినీతి, విద్యుత్ శాఖకి సంబంధించి అనేక పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు గతంలోకి మీకు వెలుగులోకి తీసుకొచ్చాము. ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి కొన్ని అంశాలు మా పరిశీలనలోకి వచ్చిన దరిమిల బాధ్యత కలిగిన పార్టీగా అధికారంలోకి వచ్చేస్తున్నాం కదా అని చెప్పి నింపాదిగా కూర్చునేటటువంటి వ్యక్తులు కాకుండా మా బాధ్యత ఏదైదో దాన్ని నిర్వర్తించి రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాలు తీసుకురావాలని వాస్తవానికి ఈరోజు ప్రెస్ మీట్ పెడదామనుకోవటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మీరు ఒక్కసారి చూడండి, రాష్ట్రంలో వెలుగులు వెదజల్లాల్సినటువంటి విద్యుత్ సంస్థలో చీకటి కోణాలు ఉన్నాయి. ఆ సంస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరులో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి వాటిలో కొంతమంది అధికారులను వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి వారి యొక్క అస్మదీయ కంపెనీలకి కాంట్రాక్టులకి దోచిపెట్టడం జరిగిపోయింది. ఎలక్ట్రిక్ మీటర్లు, ట్రాన్స్ఫారంలు, కండక్టర్లు సప్లై కాంట్రాక్ట్కి సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఈ 2-3 రోజుల్లో మా పరిశీలనలో తేలింది. మీరు ఒక్కసారి కనుక చూస్తే ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కింద విద్యుత్ పరికరాలకి సంబంధించి ధరలు ఎంత చెల్లించాలి కాంట్రాక్టులకి అనేటటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయానికి లోబడి మౌలిక సదుపాయాలు విద్యుత్తుకి సంబంధించి కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ దానిలో చాలా భారీ ఎత్తున దోపిడీ జరిగింది. ఇందులో కొంతమంది అధికారుల సహకారంతో అస్మదీయ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దోచిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మీరు చూసినట్లయితే విద్యుత్ శాఖలో అక్రమంగా కాంట్రాక్టర్ల పేరుతో ముఖ్యంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రాఘవ కన్స్ట్రక్షన్స్, విక్రాన్ వంటి సంస్థలకు గత 5 సంవత్సరాలుగా తాబేదారులుగా వ్యవహరించి దోచిపెట్టడం జరిగింది. వాస్తవంగా విద్యుత్ అగ్రిమెంట్ల ప్రకారం విద్యుత్ సంస్థలు చెల్లించాల్సినటువంటి చెల్లింపులు వాటికి అదనంగా పెంచి అధికంగా అస్మదీయ కంపెనీలకి దోచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మీటర్లకి సంబంధించి మెటీరియల్ సప్లై సమయంలో 80% చెల్లింపులు, మెటీరియల్ సప్లై చేస్తున్న సమయంలోనే 80% చెల్లింపులు చేయటం వెనక అతి పెద్ద అవినీతి దాగి ఉంది. సాధారణంగా మెటీరియల్ సప్లై చేసే సమయంలో 50% పే చేస్తారు, ఎలక్షన్ జరిగే సమయంలో 40% చేస్తారు, పని పూర్తయ్యాక మిగతా 10% వారి కాంట్రాక్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేస్తారు. కానీ 80% ముందు మెటీరియల్ సప్లై సమయంలోనే దీన్ని చేయటం జరిగింది, పేమెంట్ చేయటం జరిగింది. ప్రభుత్వం ఎలక్ట్రికల్ మీటర్ల మీద సప్లైకి సంబంధించి 80% గత సంవత్సరంలోనే, అంటే ఒక సంవత్సరం ముందే గత సంవత్సరంలోనే ఈ చెల్లింపులన్నీ చెల్లించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మెటీరియల్ ఇన్స్టలేషన్ జరగలేదు. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆ మీటర్లు వాళ్ళ గోదాముల్లో ఉన్నాయి. ఇప్పుడు భయం ఏమొస్తుందంటే, ఇందాక అమరావతి గారి గురించి కూడా రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, మెగావాళ్ళు కేబుల్స్ సిఆర్డీ అనుమతి లేకుండా తరలించారు, 80% పేమెంట్ చేశారు, అది కూడా అత్యధిక ధరలు, రూపాయికి 2.5 రూపాయలు 3 రూపాయల ధరలకి
కోట్ చేసి దానిలో 80% అంటే దాదాపు 100% మొత్తం డబ్బులు కూడా ప్రభుత్వం డబ్బులే అయ్యి 100% పైగా చెల్లింపులు జరిగినాయి. వాస్తవానికి లెక్క ఎందుకు ఈ అంశాలు ప్రస్తావించిన మాకు అదృష్టం రామకృష్ణారెడ్డి గారు పక్కన ఉన్నారు. రేపు శాసనసభలో ఈ కాగితాలన్నీ పట్టుకొని ఈ వాస్తవాలు పట్టుకొని నిలదీసి నెగ్గదీసి ఈ అవినీతి ప్రభుత్వం ఏం చేసిందో అవన్నీ కూడా ప్రజలకి వాస్తవాలని శాసనసభలో తెలియజేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఒక్కసారి మీరు చూస్తే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది మొత్తం అజమాయిషీ ఎవరి దగ్గర ఉన్నదంటే ఇప్పుడు ఆయా సంస్థల గోదాముల్లో డబ్బులు మాత్రం ప్రభుత్వం చెల్లించేసింది. ఇవన్నీ కూడా పక్కదారి మళ్ళేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు గమనిస్తే ఇతర రాష్ట్రాల్లో 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఎలక్ట్రికల్ మీటర్లకి సప్లై చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం దానికి 2.5 నుంచి 3 రెట్లు 36,000 37,000 రూపాయలు ఆయా సంస్థలకి అధిక ధరలతోటి చెల్లించడం జరుగుతుంది. ఈ అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వ దానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అలాగే ఎలక్ట్రికల్ మీటర్ సప్లైకి సంబంధించి 1,800 నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు అవినీతి దాగి ఉందనేటటువంటి సంవత్సరం. ఈ చెల్లింపులన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టు సంవత్సరం క్రితంలోనే చెల్లింపులు అయిపోయినాయి. ఆ మెటీరియల్ ఇంత మటుకు ఇన్స్టలేషన్ జరగలేదు. దీంతో పాటు ఎలక్ట్రికల్ మీటర్లు ఒకవైపు అయితే రెండో వైపు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు, కేబుళ్ళు, సిమెంట్ పోలు తదితర మెటీరియల్ ధరలలో కూడా దేశంలోనే అత్యధిక ధరలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ ధనాన్ని మొత్తాన్ని కూడా అస్మదీయ కంపెనీలకి దోచిపెట్టింది. రాబోయే 3 సంవత్సరాలకి సరిపడే మెటీరియల్ను 1 సంవత్సరం ముందే తీసుకెళ్లి గోదాముల్లో పెట్టారు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని మీరు చూసినట్టయితే దానికి గ్యారంటీ పీరియడ్ 5 ఏళ్ళు. ఇప్పటికే సంవత్సరం క్రితం ఆ మెటీరియల్ ఇన్స్టాల్ చేయకుండా గోదాముల్లో పెట్టారంటే ఇంకొక సంవత్సరం వేస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు. అంటే 2 ఏళ్ల తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్లు వినియోగిస్తే 5 ఏళ్ల పాటు వారంటీ గ్యారంటీ ఉన్నది, 3 సంవత్సరాల వారంటీ గ్యారంటీతో ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఇంత దీర్ఘకాలికంగా దాన్ని ఇన్స్టాల్ చేయాల్సినటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల నిరుపయోగంగా దీర్ఘకాలికంగా నిల్వ ఉంచినందువల్ల అవి తుప్పుపట్టిపోయే ప్రమాదం ఉంది. ట్రాన్స్ఫార్మర్లకి సంబంధించి గ్యారంటీ సమయం 5 సంవత్సరాలు ఏదైతే మనం చెప్పామో 2 సంవత్సరాలు వద్దా అయిపోతూ ఉంది. ట్రాన్స్ఫార్మర్లకి సంబంధించిన బుషింగ్ రాడ్లు అలాగే దానిలో ఉండేటటువంటి ఆయిల్ మొత్తం కూడా చెడిపోయి అవి నిరుపయోగంగా పనికి రాకుండా ఆ డబ్బులు మొత్తం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే దానికి సంబంధించినటువంటి ఈ సంస్థలకు చెల్లించిన ధరలను మీరు ఒకసారి చూస్తే వివిధ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ 63 kVA ట్రాన్స్ఫార్మర్కి ఆంధ్రప్రదేశ్లో చెల్లించిన ధర ఈ కంపెనీలకి 2,69,000 రూపాయలు. అదే తెలంగాణలో అయితే 1,20,000 రూపాయలు, మహారాష్ట్రలో అయితే 1,08,000 రూపాయలు. ఎంత అంతరమో చూడండి మిత్రులారా. అలాగే అల్యూమినియం కండక్టర్లు 100 స్క్వేర్ mm ఒక్కొక్క కిలోమీటర్కి ఆంధ్రప్రదేశ్లో 1,46,000 రూపాయలు ఇస్తూ ఉంటే తెలంగాణలో 78,000 రూపాయలు, మహారాష్ట్రలో 67,000 రూపాయలు. అలాగే 11 kV VCB ఆంధ్రప్రదేశ్లో 6,23,000 రూపాయలు అయితే తెలంగాణలో 3,45,000, మహారాష్ట్రలో 1,95,000 రూపాయలు మాత్రమే. ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బు మొత్తం? ఎవరి జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి? షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ విశ్వేశ్వరరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే, రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఆయన జేబు సంస్థే. ఇలాగ ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్ళు, కండక్టర్లు తదితర విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టుల చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అస్మదీయ కాంట్రాక్టులు జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెట్టడం జరిగినటువంటి అంశం లెక్కలతో సహా దొరికిపోయారు. అలాగే ఆర్డీఎస్ఎస్కి సంబంధించి సూచించిన వివిధ రకాల పనులకి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు ఆర్డీఎస్ఎస్ ధరలను కూడా సూచిస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ సూచించినటువంటి ధరల కన్నా అదనంగా 29% కోట్ చేసి ఈ సంస్థలకి కట్టబెట్టారు. దాని విలువ 11,000 కోట్ల రూపాయలు. రమారమి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల అవినీతి ఇందులో జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ కాంట్రాక్టర్లు ఎవరైతే అస్మదీయ కంపెనీలు అయితే ఉన్నాయో, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానీ, రాఘవ కన్స్ట్రక్షన్ కానీ, విక్రాన్ వంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆయాచిత లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేకూర్చారు. గత 2-3 రోజులుగా ఇంకొక చాలా కీలకమైన అంశం, ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి, ప్రభుత్వం స్పష్టంగా ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారో మనందరికీ తెలుసు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో గడిచిన 2-3 రోజులుగా కూడా కొన్ని నిర్ణయాలు జరిగినాయి అనేటటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. విద్యుత్ కాంట్రాక్టుకి సంబంధించిన డీవియేషన్లకి అధిక ధరలు చెల్లించటం, అలాగే
వివిధ రకాల పనులకు సంబంధించి కాంట్రాక్ట్ ధరలను రివైజ్ చేసి చెల్లించేటటువంటి ప్రయత్నం 10 కోట్ల రూపాయలు 20 కోట్లు 20 కోట్ల నుండి 40 కోట్ల రూపాయలు ఈ విధంగా డీవియేషన్ల మాటన అత్యధిక సొమ్ముని విద్యుత్ శాఖ సొమ్ముని చెల్లించడానికి దస్త్రాలు కదులుతున్నాయి అనేటటువంటి అంశంలో కూడా కొంతమంది మిత్రుల దగ్గర నుంచి సమాచారం వచ్చింది. ఈ అంశాన్ని కూడా ఎందుకు ఈ అంశాలన్నీ ఈ సమయంలో వెలుగులోకి తీసుకురావాలి అని అనిపించిందంటే బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షాలు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అవినీతి అంతం, నరేంద్ర మోడీ గారి పంతం, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా అవినీతికి అరాచకాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పంతం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అంతం చేస్తా ఆ అంశాలు వెలుగులోకి తెచ్చి కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందని తెలియజేస్తూ, అలాగే ఈ మొత్తం వ్యవహారం మీద కూడా సిబిఐ విచారణ జరిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవాలు బహిర్గతపరచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది.